జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. అసలు క్వాలిటీ థర్డ్స్‌లో ఏ కోర్సెస్ ఉన్నాయి? అసలు ఈ కోర్సెస్ డీటెయిల్స్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? సో క్వాలిటీ థాట్ 2010లో స్టార్ట్ చేసాం. సో క్వాలిటీ థాట్‌లో మేము 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఫస్ట్‌ది ఐటీ కోర్సెస్. ఐటీ కోర్సెస్ మళ్ళీ 3 కేటగిరీస్‌గా డివైడ్ చేసాం. ఫ్రెషర్స్ అండ్ బీటెక్ చదివే వాళ్ళ కోసం. ఇప్పుడు ఫ్రెషర్స్‌కి చాలా బాగా సూట్ అయ్యే కోర్సెస్ చూస్తే మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కానీ, లేకపోతే ఏఐ కోర్సెస్ కానీ ఫ్రెషర్స్‌కి బాగా నేర్చుకుంటున్నారు. ఇకపోతే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు, కెరీర్‌లో గ్యాప్ వచ్చి, లేకపోతే నాన్ ఐటీలో ఏదైనా చిన్న చిన్న జాబ్స్ చేసి, అదే కెరీర్‌లో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ రీజన్స్ వల్ల బ్రేక్ తీసుకుని, కెరీర్ బ్రేక్ తీసుకున్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి కానీ ఐటీకి వస్తూ ఉంటారు. వీళ్ళ కోసం కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు క్లౌడ్ డెవాప్స్ కానీ, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీలో కొన్ని టూల్స్ కానీ, ఏఐ టెస్టింగ్ కానీ, వీళ్ళకి ఈజీగా ఉండే టూల్స్ అయితే త్వరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఒక 10 lakhs ప్యాకేజ్లో ఉన్నాం, మేము 20 lakhsకి వెళ్ళాలి, 20లో ఉన్నాం, 40కి వెళ్ళాలి. ఇలా ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అప్స్కిల్లింగ్ చేయాలనుకుంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు నెట్వర్కింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు సైబర్ సెక్యూరిటీకో ఏడబ్ల్యూఎస్కో వెళ్ళాలనుకుంటారు, లేదా టెస్టింగ్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటారు, లేకపోతే డేటాబేస్ సైడ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు డేటా సైన్స్ కానీ జనరేటివ్ ఏగా నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇట్లా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అప్స్కిల్లింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఏజెంటిక్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో కొన్ని టూల్స్ కానీ, ఇట్లా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం కొన్ని కోర్సెస్ ఉన్నాయి. టోటల్ మా దగ్గర ఐటీ కోర్సెస్ నియర్లీ 22 కోర్సెస్ మేము ప్రతిరోజు ఆన్లైన్ బ్యాచెస్ ఉంటాయి, ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా ఉంటాయి. అంటే 22 కోర్సెస్ని ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడల్లో ఫ్రెషర్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, అట్లాగే మీకు కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి, నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాళ్ళకు నేర్పిస్తున్నాం. ఇవి కాకుండా సో ఈ ఐటీ కోర్సెస్ అనేది కాకుండా ఇప్పుడు చాలా బాగా గ్రో అవుతుంది ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ సైడ్ కూడా సో చాలా మంది స్టూడెంట్స్కి వాళ్ళకి చాలా స్కిల్స్ అప్స్కిల్ చేయాలనుకుంటున్నారు. సో మేము ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎవరైతే ఈసీఈ ట్రిపుల్ ఈ చదివి ఉంటారో స్టూడెంట్స్, వాళ్ళ కోసం విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడు ఫాస్ట్గా గ్రో అవుతుంది క్రియేటివ్ ఫీల్డ్. సో క్రియేటివ్ ఫీల్డ్లో సో చాలామంది ఇప్పుడు మనం చూస్తే వీడియో ఎడిటింగ్ విత్ ఏఐ కానీ, మల్టీమీడియా విత్ ఏఐ కానీ, అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కానీ, సో గ్రాఫిక్ డిజైనింగ్ విత్ ఏఐ కానీ, సో క్రియేటివ్ ఫీల్డ్లో కూడా మేము మల్టిపుల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ఇది ఎవరైనా సరే, అంటే బీకామ్ చదివినా, ఇంటర్మీడియట్ చదివినా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి మేము క్రియేటివ్ టెక్ సైడ్ వెళ్ళాలనుకుంటారు. సో క్రియేటివ్ టెక్ సైడ్ వెళ్ళే వాళ్ళ కోసం ఈ కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే సో అకౌంట్ సైడ్ కూడా చాలామందికి ఇప్పుడు బీకామ్ చదువుతారు, వాళ్ళకి అకౌంటింగ్ సైడ్ వెళ్ళాలని ఉంటుంది, అంటే ఫిన్టెక్ సైడ్ వెళ్ళాలని ఉంటుంది. సో క్వాలిటీ థాట్లో ఫిన్టెక్ సైడ్, ఫినాన్స్ సైడ్ వెళ్ళే వాళ్ళ కోర్సెస్ ఉన్నాయి, ఐటీ సైడ్ వెళ్ళే వాళ్ళ కోర్సెస్ ఉన్నాయి, ఫినాన్స్ సైడ్ వెళ్ళే వాళ్ళ కోర్సెస్ ఉన్నాయి, క్రియేటివ్ టెక్ సైడ్ వెళ్ళే వాళ్ళ కోర్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళే వాళ్ళ కోర్సెస్ ఉన్నాయి. సో క్వాలిటీ థాట్లో మేము ఏం చేస్తామంటే వచ్చిన స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని బట్టి, వాళ్ళకున్న టైంని బట్టి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఫస్ట్ కోర్స్ మ్యాపింగ్ చేస్తాం. కోర్స్ మ్యాపింగ్ కాకుండా మా దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ప్రోగ్రామ్స్ డిఫైన్ చేసాం. అంటే జనరల్గా అందరికీ 1 hour ట్రైనింగ్, 2 hours ట్రైనింగ్ లాగా కాకుండా మేము ఏం చేసామంటే మా దగ్గర 3 types ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాం మేము, మాకు ఎక్కువ టైం లేదు అనుకున్న వాళ్ళకేమో నార్మల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డైలీ 1.5 hour, 2 hours ఇట్లా ఉంటుంది. అట్లా 3 months, 6 months కోర్సెస్ కింద వాళ్ళు నేర్చుకోవచ్చు. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఫుల్ డే టైం ఉంది, మేము ఇప్పుడు కెరీర్ బ్రేక్లో ఉన్నాం, లేకపోతే మాకు ఇప్పుడు ఫ్రెషర్, నేను ఖాళీగా ఉన్నాను, నాకు ఫుల్ డే టైం ఉందన్న వాళ్ళ కోసం మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళ కోసం ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ డిఫైన్ చేసాం. సో ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో ఏముంటుంది అంటే డైలీ వాళ్ళకి 6 hours ఏమో వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి. సో 6 hours పాటు క్లాసెస్ అండ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే నియర్లీ ఒక 6 to 8 hours పాటు వాళ్ళు ఇన్స్టిట్యూట్లోనే ఉండి, ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఇంటర్న్షిప్ చేయొచ్చు. అంటే 3 months ఫుల్ డే ట్రైనింగ్ ఉంటుంది, 3 months ఫుల్ డే ఇంటర్న్షిప్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే వాళ్ళు అంటే ఫ్రెషర్గా ఉండి గ్యారంటీగా మేము జాబ్ కొట్టాలి,
లేకపోతే మా కెరీర్లో బ్రేక్ వచ్చింది, ఇదే మాకు లాస్ట్ ఛాన్స్ అనుకుని ఉంటారు, వాళ్ళకి ఆ ఫుల్ డే ట్రైనింగ్ ఉండటం వలన సో వాళ్ళు ఎక్కువ టైం ఇన్స్టిట్యూట్లో ఉండి ఎక్కువ టైం ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి ఎక్కువ ప్రాజెక్టులు చేసే అవకాశం ఉండి ఎక్కువ సార్లు మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే. సో ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఏం చేసామంటే 3 months ట్రైనింగ్ తీసుకుంటారు. వీళ్ళని క్లయింట్ ఇంటర్న్షిప్స్లో అంటే ఇంటర్నల్ ఇంటర్న్షిప్ ఉంటుంది, అలా కాకుండా కొన్ని కంపెనీస్తో మేము టైఅప్ అయి నియర్లీ 1000+ కంపెనీస్తో టైఅప్ అయి 3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత క్లయింట్ ఇంటర్న్షిప్ పంపడం జరుగుతుంది. అంటే 3 months ఏమో వాడు క్వాలిటీ థాట్లో ఉంటాడు, తర్వాత నుంచి క్లయింట్ లొకేషన్కి వెళ్ళి క్లయింట్ లొకేషన్లో వాళ్ళ రియల్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తారు. సో ట్రైనింగ్ ఉంది, ఇంటెన్సివ్ బ్యాచెస్ ఉన్నాయి, ఇంటర్న్షిప్ బ్యాచెస్ ఉన్నాయి. ఇట్లా 3గా డివైడ్ చేయడం వలన స్టూడెంట్ కెపాసిటీని బట్టి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, మేము టాలెంటెడ్, మేము సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకుంటాం, మాకు 2 hours ట్రైనింగ్ సరిపోతుంది. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, మాకు ఫుల్ డే కూర్చొని ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, మేము క్లయింట్ లొకేషన్కి వెళ్ళి ఏదైనా ప్రాజెక్ట్లో చేస్తేనే మాకు వస్తుంది. సో ఇట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ 3 type ఆఫ్ ప్రోగ్రామ్స్ని క్వాలిటీ థాట్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో అంటే ఎవరికి ఎలా ట్రైన్ చేస్తే పక్కా జాబ్ వస్తుందో మీరు చూసి అదే ఇంపార్టెంట్ అండి. అంటే అందరినీ ఒకలాగా ట్రైన్ చేయటం వలన జాబ్ రాదు. సో ఈ 17 years ఆఫ్ ట్రైనింగ్లో నేను క్లాసెస్ ఒక 200+ బ్యాచెస్ చెప్పాను. నేను నేర్చుకున్నది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే స్టూడెంట్ కెపాసిటీని బట్టి ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు స్టూడెంట్స్, వాళ్ళని బట్టి మన దగ్గర ప్రోగ్రామ్ ఉండాలి. అలాంటి ప్రోగ్రామ్స్ని మేము డిఫైన్ చేయడం జరిగింది. నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.